తెలంగాణలో ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయి. పలు ప్రాంతాల్లో సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఖమ్మం జిల్లా ప్రజలు గరిష్ట ఉష్ణోగ్రతలతో ఇబ్బందులు పడుతున్నారు. సాధారణ ఉష్ణోగ్రతల కంటే మించి నమోదు కావడంతో అల్లాడిపోతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. అధిక ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు ఏసీలు, ఎయిర్ కూలర్స్ కింద సేద తీరుతున్నారు. దీంతో విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు. ఇక రానున్న 3 రోజులు వడగాలులు వీచే అవకాశం ఉన్నందున అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావద్దని అధికారులు హెచ్చరించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. భారీగా ఏదైతే గరిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో జిల్లా ప్రజలు కూడా కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటికే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రహదారులన్నీ కూడా పూర్తిగా నిర్మానుష్యంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఏదైతే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పలు నియోజకవర్గాల్లో ఇప్పటికే అటు ఏదైతే సామాజిక కార్యకర్తలు కావచ్చు, మిగతా వారు కూడా కొంతమంది ఇప్పటికే వారందరూ కూడా కొంత అంటే చలివేంద్రాలు కావచ్చు, అదేవిధంగా శీతల పానీయాలు అందించే కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రధానంగా మధ్యాహ్నం 11 గంటల నుంచి మాత్రం అంటే 3 గంటల వరకు కూడా ఈ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరగడంతో రహదారులన్నీ కూడా నిర్మానుషంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక రహదారులకు అంటే ఇప్పటికీ అటు అధికారులు కూడా ప్రత్యేకంగా అంటే వైద్య అధికారులు కూడా ప్రత్యేకంగా ఏదైతే ఉదయం సాయంత్రం పూటనే ఏదైనా పనులుంటే మాత్రమే బయటికి రావాలి, లేకపోతే మాత్రం బయటికి రావద్దని కూడా సూచిస్తున్న నేపథ్యంలో వడదెబ్బకు కావచ్చు, అదేవిధంగా అంటే ఎండ తీవ్రత నేపథ్యంలోనే బయటికి రావద్దని చెప్పి చెప్తున్నారు. ఇప్పటికే వృద్ధులు, వికలాంగులు కూడా ప్రత్యేకంగా అంటే ఈ రహదారుల వెంట బయటికి వస్తే మాత్రం ఇట్లా అంటే వడదెబ్బకు గురైతే మాత్రం ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధాన రహదారులన్నీ కూడా నిర్మానుషంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు కూడా రహదారులన్నీ కూడా నిర్మానుషంగా మారడంతో అప్పుడు కరోనా టైంలో మాత్రం ఇటువంటి దృశ్యాలు కనిపించాయి. ప్రస్తుతం ఇప్పుడు కూడా ఇటువంటి దృశ్యాలు కనిపించడంతో కూడా కొంత విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతల్లో అటు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటికే 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో అంటే ఇప్పటికే అంటే ఏప్రిల్లోనే మొదటి వారంలోనే ఈ స్థాయిలో ఉంటే మాత్రం అటు మే ఇంకా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే నేపథ్యంలోనే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ కూడా ప్రత్యేకంగా సూచిస్తుంది. ప్రధానంగా ఇప్పటికే ఏదైతే డాక్టర్లు కూడా ప్రత్యేకంగా అంటే వడదెబ్బకు గురి కావద్దు, ఏదైతే అత్యవసరం అయితే మాత్రమే పనులకు వెళ్ళాలి, ఏదైతే వ్యవసాయ పనులు చేసుకునే వారంతా కూడా ఉదయం పూట మాత్రమే పనులకు వెళ్ళాలని సూచిస్తున్నారు. సాయంత్రం పూట, ఉదయం పూట మాత్రమే బయటికి రావాలని సూచిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఆ దిశగా కూడా ఉంటున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇక మరికొన్ని రోజుల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరగనున్న నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న నేపథ్యంలో కొంత ఆందోళన చేస్తున్నారు. రోజువారీ కూలీగా చేసుకునే వారంతా కూడా కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 43 డిగ్రీల పై ఉష్ణోగ్రత నమోదు కావడంతో కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి.